హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సో ప్రశాంత వాతావరణంలో ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలాగే పోలింగ్కి సంబంధించి మున్సిపల్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే ఓటర్లంతా కూడా తమ తమ డివిజన్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 3,40,580 మంది ఓటర్లకు గాను 477 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 66 డివిజన్ల నుంచి మొత్తం 398 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈరోజు ఉదయం 7 గంటలకి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సో ఇప్పటి వరకైతే కరీంనగర్ లోపల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జ్యోతినగర్లో ఉన్నటువంటి ఎస్ఆర్ స్కూల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పట్టణ ప్రముఖులు, నగరవాసులంతా కూడా ఈ పోలింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బండి సంజయ్ కోరారు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి ఛానల్. కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, మైత్రి ఛానల్, కరీంనగర్. ఈరోజు కరీంనగర్ డిస్టిక్లో 3 మున్సిపాలిటీ, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చొప్పదండి నాది రావడం జరిగింది. చొప్పదండి మున్సిపాలిటీలో కూడా టోటల్ 14 వార్డ్స్, 28 పోలింగ్ స్టేషన్స్లో పీస్ఫుల్గా ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడ టోటల్ 5 లొకేషన్స్ మనకి పోలీసులు ఉన్నాయి. సఫిషియంట్ పోలీస్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ ఇన్ఛార్జ్ సిఐ చొప్పదండి ప్రదీప్ కుమార్ అండ్ ఎస్ఐ చొప్పదండి. దిస్ పోలింగ్ ప్రాసెస్ గోయింగ్ ఆన్ పీస్ఫుల్. సఫిషియంట్ పెట్రోలింగ్ పార్టీ కూడా పెట్టాము. పోలింగ్ అయిపోయిన తర్వాత అన్ని పేపర్ బ్యాలెట్స్కి విల్ టేక్ ఇట్ టు స్ట్రాంగ్ రూమ్లో కూడా 2 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈరోజు విల్ ఎన్షూర్ దట్